బ్రిడ్జ్ మండల్కి దగ్గరలో ఒక చిన్న ఊరు ఉంటుంది. ఒకసారి ఆ ఊరికి ఒక బాబా భాగవత పారాయణం చేయడానికి వస్తాడు. కథ ప్రారంభమైంది. ఆ రోజు శ్రీకృష్ణుని బాల్యం గురించి చెప్పడం మొదలైంది. అదే ఊళ్ళో కాశీ అనే ఒక అమాయకుడుంటాడు. అతను భాగవత కథా పారాయణం వినడానికి వస్తాడు. శ్రీకృష్ణుని బాల్యంలోని లీలలు, ఆయన రూపము, ఆయన చేసిన చిలిపి పనుల గురించి విన్నాక కాశీ శ్రీకృష్ణుని లీలలలో లీనమైపోతాడు. అతని స్వరూపం గురించి ఆలోచిస్తాడు. కృష్ణుడు ఎంత అందమైన పిల్లవాడు, ఎంత కోమలమైన, ఎంత ప్రియమైన బాలకుడు. వీళ్ళందరూనేమో అతన్ని ఆవులు మేపడానికి పంపుతున్నారు. ఆయన వట్టికాళ్లతో ఆవులను మేపడానికి అడవిలోకి వెళ్తాడా? ఇది సరైంది కాదు. ఒకవేళ నేనే బృందావనం వెళ్ళి కృష్ణుడి అన్ని పనులు చూసుకుంటే ఎలా ఉంటుంది? ఆయనను ఆవులు మేపడానికి కూడా వెళ్ళనివ్వను. ఆ పని కూడా నేనే చేస్తాను. ఇలా ఆలోచించి కాశీ ఎవరికీ చెప్పకుండా మనసులోనే ఆలోచించుకుంటూ బృందావనంకి బయలుదేరతాడు. కాశీ చాలా అమాయకుడు, నిజాయితీపరుడు. ఇంట్లో కూడా అతన్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు. అందుకని అతను వెళ్ళింది ఎవ్వరూ చూడరు. కొన్ని రోజుల్లోనే కాశీ బృందావనం చేరుకుంటాడు. బృందావనం చేరుకున్నాక ఒక సాధువు కనిపిస్తాడు. అతనితో కాశీ, శ్రీకృష్ణుడు, బలరాముడు ఎక్కడ ఉంటారో నాకు కొంచెం చెప్పగలరా? ఏమిటి, మీరందరూ ఇలాంటివాళ్ళు? అంత చిన్న పిల్లవాడితో అన్ని పనులు చేయిస్తారా? మీ అందరూ ఎంతో నిర్దయులు. అంత కోమలమైన బాలునితో పశువులను మేపిస్తారా? సరే, నాకు చెప్పండి, గోశాలెక్కడుందో, ఇంకా కృష్ణుడు, బలరాముడు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. సాధువు ఇంటి వద్ద కూడా ఒక గోశాల ఉంటుంది. అతను మనసులో అనుకుంటాడు, భలే మూర్ఖుడు దొరికాడు. ఇతన్ని నా గోశాలలో పెట్టుకుంటాను. రోజంతా ఆవులు మేపుతాడు. ఇక్కడే ఉంటాడు. 2 పూట్ల భోజనం పెడితే చాలు. ఎక్కువ డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదు. సాధువు కాశీతో, బాబూ, ఇవాళ నుంచి నువ్వు నా గోశాలలోని ఆవులను మేపడానికి తీసుకెళ్ళు. ఈరోజు నుంచి నేను కృష్ణుణ్ణి పంపించను. తప్పకుండా కృష్ణుడిలాంటి కోమలమైన పిల్లలను మీరు ఆవులను మేపడానికి పంపించకండి. మీకు ఏదైనా పని ఉంటే అది నేను చేస్తాను. ఈ విధంగా కాశీ గోశాలలో ఉండడం మొదలుపెడతాడు. పొద్దున్నే ఆవులను మేపడానికి తీసుకువెళ్ళి అక్కడే కూర్చుంటూ ఉంటాడు. మధ్యాహ్న భోజన సమయానికి సాధువు ఎవరి చేతనైనా భోజనం పంపించేవాడు. సాయంత్రం ఆవులను మేపిన తరువాతే తిరిగి వచ్చేవాడు. ఇదే అతని దినచర్యగా అయిపోయింది. ఒకరోజు పొద్దున్నే ఆవులను మేపడానికి వెళతాడు. మధ్యాహ్నమైంది. కాని కాశీకి ఎవ్వరూ భోజనం తీసుకుని రాలేదు. కాశీకి ఆకలి వేస్తూ ఉంటుంది. కాని ఎదురు చూడడం తప్ప అతను ఇంకేమీ చేయలేడు. ఇంతలో చూస్తే దూరం నుంచి ఒక కుర్రవాడు పట్టువస్త్రాలు కట్టుకొని అతనికి భోజనం తీసుకొని వస్తూ కనిపిస్తాడు. కాశీ ఆ బాలుణ్ణి చూస్తాడు. కాని పీతాంబరధారి అయిన ఆ బాలకుడు దగ్గరికి వచ్చేసరికి అతను కృష్ణుణ్ణి ఎలా అయితే ఊహించుకున్నాడో ఒక మనిషి అవతారంలో అతని ఎదురుగా వచ్చినట్లుగా అనిపిస్తుంది. అతని మీద కాశీకి చాలా కోపం వస్తుంది. కృష్ణుడితో ఇలా అంటాడు, అరే, నువ్వు నాకు భోజనం తీసుకొచ్చావా? నేను ఆ సాధు మహారాజుకి చెప్పాను నీతో ఏ పని చేయించొద్దని. అయినా అతను నిన్ను పంపాడు. నువ్వు వట్టికాళ్లతో ఇంత దూరం వచ్చావా? కాళ్లలో ముళ్ళు గుచ్చుకుంటే ఏం చేస్తావు? నీ కోమలమైన పాదాలకు దెబ్బ తగులుతుంది. ఇలా చెప్పులు లేకుండా వట్టికాళ్లతో బయటకు రాకు. నేనున్నాను కదా, నీ బదులు నీ పనంతా నేనే చేస్తాను. ఇలా చెప్పి కృష్ణుడి వద్ద నుంచి భోజనం తీసుకొని అతన్ని ఇంటికి పంపించేస్తాడు. కృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయాక చూస్తే అతని పట్టు వస్త్రం అక్కడే పడిపోయి ఉంటుంది. కాశీ ఆ వస్త్రాన్ని తీసుకుంటాడు. కాశీ ఎప్పట్లాగే తిరిగి వస్తాడు. ఆవులను గోశాలలో త్వరగా కట్టేసి తిన్నగా ఆ సాధువు దగ్గరకు వెళతాడు. అయ్యా, మీకు చెప్పాను కదా, కృష్ణుణ్ణి ఆవులు మేపడానికి పంపించొద్దని, అడవిలోకి కూడా పంపించొద్దని. అయినా కూడా అతనితో ఈరోజు మీరు నాకు భోజనం పంపించారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈరోజు నీకు భోజనం పంపించడం మర్చిపోయాను.
నేను నీకు భోజనం పంపించడం ఏమిటి? మతిపోయిందా ఏమిటి నీకు? అప్పుడు కాశీ బాలగోపాలుడి పీతాంబరాన్ని సాధువుకు చూపిస్తాడు. దాన్ని చూస్తూనే సాధువు ఆశ్చర్యపోతాడు. రెండు చేతులు జోడించి కాశీ ఎదురుగా నిల్చుంటాడు. అతనికి అర్థమవుతుంది కాశీ బాలగోపాలుడికి నిజమైన భక్తుడని. ఏమీ మాట్లాడకుండా కాశీని ఆ ఊరి గోసాయి వద్దకు తీసుకెళ్ళాలి అనుకుంటాడు. ఆ రోజే కాశీని గోసాయి వద్దకు తీసుకువెళతాడు. గోసాయి కాశీని చూసి ఇతనేం పని చేయగలడు అని అడుగుతాడు. ఏదో ఒక చిన్న పనైనా ఇప్పించండి ప్రభూ. కాని ముందే మీకు చెప్తున్నాను, ఇతను బాలగోపాలుడికి నిజమైన భక్తుడు. సాధువు ఇలా చెప్పాక గోసాయి కాశీని మిగతా కృష్ణమందిరాలకు చౌకీదారుగా నియమిస్తాడు. ఒకరోజు రాత్రి కాశీ కాపలా కాస్తూ ఉండగా గజ్జల శబ్దం వినిపిస్తుంది. అది మందిరం వైపు నుంచి వస్తూ ఉంటుంది. చూస్తే ఒక పిల్లవాడు గుడిలో నుంచి పరిగెడుతూ కనిపిస్తాడు. కాశీ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. కాశీ అతన్ని వెంబడిస్తాడు. కాని కొంచెంసేపటికి ఎవ్వరూ కనిపించరు. కాశీ ఆలోచనలో పడతాడు. ఏమిటిది? మందిరం వైపు నుంచి గజ్జల శబ్దం వచ్చింది. ఒక బాలకుడు బయటకు పరిగెడుతూ కనిపించాడు. చూస్తే ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇది నా భ్రమ? ఏం జరుగుతోందో అర్థం కావడం లేదే. కొన్ని రోజుల తర్వాత మరలా ఆ బాలకుడే మందిరం నుంచి బయటకు పరిగెడుతూ కనిపించాడు. కాని ఆ రోజు కాశీ ఆ బాలకుణ్ణి ఆపగలిగాడు. ఆ బాలకుణ్ణి చూడగానే కాశీ మైమరిచిపోయాడు. ఏ బాలకుడినైతే అన్ని కృష్ణమందిరాలలో పూజిస్తారో ఆ బాలకుడే ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలకుణ్ణి పట్టుకొని ఇలా అడుగుతాడు. ఇంత రాత్రప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఇది నువ్వు విశ్రాంతి తీసుకునే సమయం. అప్పుడు శ్రీకృష్ణుడు నిధివనికి వెళుతున్నాను అంటాడు. ఇంత రాత్రప్పుడు ఒంటరిగా నిధివన్ వెళ్తున్నావా? పైగా నువ్వు ఎంతో అందంగా, కోమలంగా, సుకుమారంగా ఉంటావు. అంతేకాకుండా ఇన్ని నగలు వేసుకొని అలంకరించుకున్నావు. ఈ నగలు ఎక్కడైనా పడిపోతేనో? అయినా నువ్వివన్నీ ఎలా చూసుకుంటావు? ఉండు, నేను కూడా నీతో వస్తాను. లేకపోతే ఎవరైనా దొంగలు నిన్ను దోచుకోవచ్చు కూడా. కాశీ మాటలు విన్న ఆ బాలకుడు నవ్వుతాడు. నిధివన్ వెళతాడు. అప్పుడు కాశీతో, నేను లోపలికి వెళుతున్నాను. నే వచ్చేంతవరకు ఇక్కడే నా కోసం ఎదురుచూడు. కొంచెంసేపు ఎదురుచూసిన తర్వాత ఎంతో మధురమైన వేణుగానం వినిపిస్తూ ఉంటుంది. ఇంత మధురమైన ధ్వని ఇంత రాత్రప్పుడు ఎవరో మురళి వాయిస్తున్నారు. అంత శ్రావ్యమైన సంగీతాన్ని కాశీ ఇంతకు ముందు ఎప్పుడూ వినలేదు. అలా ఆలోచిస్తూ కాశీ నిధివనం లోపలికి ప్రవేశిస్తాడు. అక్కడ కనపడిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. నా బిహారీ రాసలీలలో లీనమై ఉన్నాడా? పగలంతా గుడిలో నిల్చొని తన భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ స్త్రీలందరితో కలిసి నాట్యం చేస్తున్నాడు. ఈ గోపికలందరూ పగలంతా ఎంతో పనిచేస్తారు. అందుకే పాపం అందరూ ఎంతో నల్లగా అయిపోయారు. చూస్తే అక్కడ బన్కే బిహారీలందరూ నాట్యం చేస్తూ ఆనందిస్తూ ఉంటారు. నాట్యం చేస్తుండగా బాలగోపాలుడి మెడలో నుంచి గొలుసు తెగి కింద పడిపోతుంది. కాశీ బిహారీ మెడలో నుంచి మాల తెగి పడిపోవడం చూస్తాడు. ఆ ముత్యాలన్నీ ఏరి తన వద్ద జాగ్రత్త చేస్తాడు. ప్రాతకాలం అవుతుండగా బ్రహ్మముహూర్త సమయం కన్నా ముందు శ్రీకృష్ణుడు నాట్యం పూర్తి చేసుకుని గుడివైపు వెళుతూ ఉంటాడు. అప్పుడు కాశీ కూడా బన్కే బిహారీలందరూ మందిరం వైపు వెళుతూ ఉండగా చూస్తాడు. పరిగెత్తుకొని శ్రీకృష్ణుడి వద్దకు వెళతాడు. ఇలా అయితే నువ్వు నీరసించిపోతావు. రోజంతా గుడిలో నిలబడి అందరికీ దర్శనమిస్తావు. రాత్రేమో ఇక్కడ నాట్యం చేస్తున్నావు. మరి విశ్రాంతెప్పుడు తీసుకుంటావు? శ్రీకృష్ణుడు ఏమీ మాట్లాడడు. చిరునవ్వు నవ్వి మందిరం వైపు వెళ్ళిపోతాడు. ఇద్దరూ కలిసి గుడికి తిరిగి వస్తారు. వెంటనే శ్రీకృష్ణుడు మందిరం లోపలికి వెళ్ళిపోతాడు. చౌకీదారైన కాశీ అక్కడే బయట కూర్చుంటాడు. ఒక పావుగంట తర్వాత గోసాయి అక్కడికి వస్తాడు. కాశీ పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వెళతాడు.
గోసాయి గారు, ఇప్పుడు కృష్ణుణ్ణి నిద్రలేపకండి. ఇంత క్రితమే ఆయన విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు పగలంతా ఇక్కడ నిలబడి ఉంటాడు, భక్తులకు దర్శనమిస్తాడు. రాత్రంతా నిధివనంలో నాట్యం చేసి ఇప్పుడే తిరిగి వచ్చాడు. ఇప్పుడు మంగళహారతివ్వడానికి మీరు మళ్ళా లేపుతారా ఏమిటి? మరి ఆయన ఎప్పుడు నిద్రపోతాడు? ఇది విన్న గోసాయి ఆశ్చర్యపోతాడు. నువ్వు రాత్రంతా పడుకోలేదు కదా? నీ బుర్ర పనిచేయక ఏదేదో మాట్లాడుతున్నావు. ఎక్కడ నిద్రపోతాను? నేను ఆ కృష్ణుని లీలలను చూడడంలో మునిగిపోయి ఉన్నాను. సమయం తెలియలేదు కూడా. పైగా నిధివనంలో నృత్యం చేస్తున్నప్పుడు బిహారీ మెడలో నుంచి మాల తెగి కింద పడిపోయింది. నేను చూడబట్టి సరిపోయింది. ఆ ముత్యాలన్నిటినీ ఏరి తీసుకుని వచ్చాను అంటాడు. ఇదంతా విన్న గోసాయి రాత్రి ఇతను ఏదో కలగన్నాడు అనుకుంటాడు. అంతా విన్నాక గోసాయి కాశీతో ఏమీ మాట్లాడకుండా గుడి లోపలికి వెళతాడు. మందిరం తలుపు తెరిచేసరికి లోపలి నుంచి ఒక ప్రశాంతమైన వెలుగు వస్తుంది. గోసాయికి అర్థమవుతుంది శ్రీకృష్ణునికి ఇప్పుడు హారతి వద్దు అని చెప్తున్నాడు అని. అతను చేతులు జోడించి అక్కడే కూర్చుంటాడు. అతనికి అర్థమవుతుంది కాశీ చెప్పిందంతా నిజమని. అప్పట్నుంచి నేటి వరకు బన్కే బిహారీ మందిరంలో పొద్దున్నే మంగళహారతి ఉండదు. కురుక్షేత్రం యుద్ధభూమిగా నిర్ణయించబడుతుంది. యుద్ధానికి ముందర కురుక్షేత్రంలోని చెట్లని పెరికించి భూమిని చదును చేస్తున్నారు. అక్కడే ఒక చెట్టు మీద ఒక పిచ్చుక గూడు ఏర్పరచుకొని తన పిల్లలతో పాటు ఉంటోంది. అయ్యో, ఇక్కడ చెట్లన్నీ నరికేస్తున్నారు. ఒకవేళ ఇటువైపు వస్తే నేనేం చెయ్యను? ఏదో ఒక ఉపాయం చెయ్యాలి. పిచ్చుక ఏదైనా చేసేలోపే ఒక బావటి వచ్చి ఆ చెట్టును ఏనుగుతో పెరికిస్తాడు. పిచ్చుక గూడు కింద పడిపోతుంది. కాని దేవుడి దయవల్ల దాని పిల్లలకు ఏమీ కాదు. ఆ పిచ్చుక పిల్లలు కొన్ని రోజుల ముందే పుట్టాయి. అవి చాలా చిన్నవి, ఎగరలేవు. ఇది చూసిన పిచ్చుక గాబరాపడి సహాయం కోసం అటూ ఇటూ చూస్తుంటుంది. అదే సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో కలిసి యుద్ధభూమిని చూడటానికి వస్తాడు. పిచ్చుక వారిద్దరూ యుద్ధం గురించి చర్చించుకోవడం చూస్తుంది. అది శ్రీకృష్ణుని భక్తురాలు. ఆయన తనకు తప్పక సహాయం చేస్తాడని విశ్వసిస్తుంది. అర్జునుడు రథం దిగి కొంచెం ముందుకు వెళ్ళగానే పిచ్చుక ఎగురుకుంటూ ఆ రథం వద్దకు చేరుకుంటుంది. హే కృష్ణ, నాకు సహాయం చేయి. నా గూడు కింద పడిపోయింది. దానిలో నా 4 చిన్ని చిన్ని పిల్లలున్నాయి. అవి ఇంకా ఎగరలేవు. యుద్ధం మొదలైందంటే నా గూడు చెల్లా చెదురైపోతుంది. నా పిల్లలు చనిపోతాయి. నేను నీ మాటలు విన్నాను, కాని ప్రకృతి యొక్క నియమాలను మార్చలేను. ఈ భూమిపై ఏం జరిగినా దాని వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. కాలచక్రం స్వయంగా తిరుగుతుంది. దానిని ఎవరూ నియంత్రించలేరు. మీరు ఈ ప్రపంచాన్నే పాలించేవారు. నా చిన్న చిన్న పిల్లలు ఇంకా ఎగరడం కూడా రాని వారి బాధ్యతను మీకే అప్పగిస్తున్నాను. మీరు వారిని తప్పక రక్షిస్తారని నమ్ముతున్నాను. నువ్వెళ్ళు. 21 రోజులకు సరిపడా తిండిని ఊట్లో ఉండేలా సమకూర్చుకో. అర్జునుడు కొంచెం దూరంలో ఉంటాడు, కాని వీరి మాటలు వినడు. రథం వైపు వస్తున్న అర్జునుణ్ణి చూసి పిచ్చుక దాని కూటి వద్దకు ఎగిరిపోతుంది. 2 రోజుల తరువాత యుద్ధశంఖం పూరిస్తారు. శ్రీకృష్ణుడు అర్జునునితో నీ ధనుర్బాణాలు నాకివ్వు అంటాడు. అర్జునుడు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఆ యుద్ధంలో ఎలాంటి అస్త్రాలు ముట్టుకోనని ప్రతిజ్ఞ చేస్తాడు. మరి ధనుర్బాణాలు ఎందుకు అడుగుతున్నాడు? అర్జునుడు కృష్ణునితో, ప్రభూ, ఎవరిని గురిపెట్టాలి? నాకు చెప్పండి. నా బాణం అభేద్యమైనది. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కృష్ణుడు మౌనంగా అర్జునుడి వద్ద నుంచి ధనుర్బాణాలు తీసుకుంటాడు. ఒక ఏనుగుపై గురిపెట్టి బాణం వదులుతాడు. కాని బాణం గురితప్పి ఏనుగు మెడలోని గంటకు తగిలి గంట తెగి కింద పడిపోతుంది. ఏనుగు తప్పించుకుంటుంది. ఇది చూసి అర్జునుడు నవ్వుతాడు. ఇంత సులువైన గురిని కృష్ణుడు తప్పాడని అతనికి నవ్వొస్తుంది. ఆ ఏనుగును చంపనా అంటాడు అర్జునుడు. కృష్ణుడు ధనుర్బాణాలు అర్జునునికి ఇచ్చివేసి,
దాని అవసరం ఏమీ లేదు అంటాడు. మరి మీరు ఏనుగుపై బాణం ఎందుకు వేశారు అంటాడు అర్జునుడు. ఆ ఏనుగు ఒక పిచ్చుక గూడు ఉన్న చెట్టును పెరికివేసింది. అర్జునునికి కృష్ణుడు దేని గురించి చెప్తున్నాడో అర్థం కాదు. కాని ఏనుగు ఒకవేళ తప్పు చేసుంటే అది ఇంకా బ్రతికే ఉంది. కృష్ణుడు సరేనంటే ఆ ఏనుగును అతను అక్కడే చంపగలడు. కాని అర్జునుని మాటలు వినకుండా అతనిని శంఖం పూరించమంటాడు కృష్ణుడు. ఈ విధంగా మహాభారత యుద్ధం మొదలవుతుంది. 18 రోజుల పాటు కొనసాగుతుంది. చివరకు పాండవులు గెలుస్తారు. యుద్ధం ముగిసిన తర్వాత మరలా కృష్ణార్జునులు ఆ యుద్ధభూమి భ్రమణం కోసం వెళతారు. చనిపోయిన గుర్రాలు, ఏనుగులు, సైనికులు, విరిగిపోయిన రథాలు అక్కడంతా చెల్లాచెదురుగా పడి ఉంటాయి. ఆ దృశ్యం హృదయ విదారకంగా ఉంటుంది. కృష్ణుడు ఒక దగ్గర ఆగి ఒక గంటను చూస్తుంటాడు. అర్జునునితో ఆ గంటను జాగ్రత్తగా తీసి పక్కన పెట్టు అంటాడు. అర్జునునికి ఏమీ అర్థం కాదు. ఇంత విశాలమైన యుద్ధభూమిలో అన్ని శవాలు, రకరకాల వస్తువులు పడి ఉండగా శ్రీకృష్ణుడు ఈ గంటనే దారిలోంచి పక్కకు తీయమని ఎందుకంటున్నాడు? పార్థ, ఇది యుద్ధం కన్నా ముందు బాణంతో ఏనుగు మెడలోంచి నేను కిందకి పడవేసిన గంట. అర్జునుడు గంటను నేలపై నుంచి తీయగానే దాని కింద నుంచి 4 పిచ్చుక పిల్లలు, ఒక తల్లి పిచ్చుక కృష్ణుని చుట్టూ ఎగురుతూ ప్రదక్షిణ చేస్తూ స్తుతిస్తాయి. నాకు చాలా నమ్మకముంది ప్రభు, మీరు తప్పక మమ్మల్ని రక్షిస్తారని. అర్జునునికి అంతా అర్థమవుతుంది. తన తప్పును మన్నించమని కృష్ణుడిని వేడుకుంటాడు. నేనెంత మూర్ఖుణ్ణి! మీ గురి తప్పడానికి కారణం తెలియకుండా నవ్వాను. నన్ను నేను గొప్ప విలుకాడిగా అనుకున్నాను. నిజానికి మీరెవరు అన్నది మరిచాను. నన్ను మన్నించండి కేశవ. నేస్తాలు, మనం భగవంతుణ్ణి విశ్వసిస్తే ఆయన తప్పక మనల్ని ఆపదల నుంచి రక్షిస్తారు. కథ నచ్చిందా? కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి. ధన్యవాదాలు.